అందరికీ నమస్కారం. నా పేరు రాము రాథోడ్. మీరు చూస్తున్నారు తెలంగాణ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ వచ్చేసి ఇది సెకండ్ వీడియో అన్నమాట. ప్రస్తుతం మనం వచ్చేసి నిజామాబాద్ జిల్లా దిచ్పల్లి విలేజ్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఒక 800 years బ్యాక్ కట్టిన ఒక టెంపుల్ ఉంది. కాకతీయ రాజులు కట్టిన టెంపుల్ అన్నమాట. దీన్ని వచ్చేసి ప్రతాపరుద్రుడు దీన్ని కట్టిండు. సో ఈ టెంపుల్ని చూద్దాం నాతో. ఇది NH44 అన్నమాట. ఇట్లా పోతే నాగ్పూర్ వస్తుంది, ఇట్లా పోతే మనది హైదరాబాద్ పోయే రూట్ ఇది. సో ఇది అన్నమాట కమాన్. ఇప్పుడు మనం విలేజ్కి పోయే కమాన్. పైన కనిపిస్తుంది కదా గుట్ట మీద పైన, అక్కడే మనం ఇప్పుడు వెళ్ళే గుడి వచ్చేసి చూడండి. మొత్తం ఆ రోజుల్నే మొత్తం ఇక గ్రౌండ్ లెవెల్ నుంచి ఎత్తు గుట్ట పైన కట్టేసారు అన్నమాట. సో చెట్లు అడ్డం ఉన్నాయి, మీకు క్లారిటీ కనిపిస్తలేదు కావచ్చు. ఇప్పుడు మనం పోయేది అక్కడనే అన్నమాట, అదే గుడి పోయేది మనం, పెద్ద గుడి. సో చూడండి ఎంత పైన ఉందో. సో ఇది అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు టెంపుల్కి పైకి వెళ్ళడానికి. దాదాపు వచ్చేసి 105 మెట్లు ఉంటాయి అన్నమాట. సో రండి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ కాలు కడుక్కోనికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. సో చెప్పులకు కూడా అది స్వామివారి రథము. ఇంతకుముందు ఇవి లేకుండే, పైన రేకుల షెడ్ లేకుండే. సో ఇదేనమాట, ఇది వచ్చేసి విలేజ్ వ్యూ అన్నమాట పైనుంచి. చూడండి మొత్తం చుట్టూ పచ్చని పంట పొలాలు ఉన్నాయి, ఇల్లులు కూడా మంచి మంచిగా ఉన్నాయి కడుతురు అందరూ. ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అన్నమాట. ఇదే ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది, ఇట్లనే పోవాలి. సో చూస్తే మొత్తం రాలేనమాట, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రౌతులతోనే కట్టుంది. ఇది కూడా మొత్తం పెద్ద బండతోనే కట్టుంది, ఒకటే బండ. సో ఇదొకటి అప్పట్లో భటులు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కావచ్చు. సో ఇలా చూసుకుంటే నవగ్రహాలు ఉన్నాయి. అందరూ వినాయకుడిని మొక్కండి, మన ఛానల్ డెవలప్ కావాలని, మంచిగా కావాలని, సబ్స్క్రైబర్స్ రావాలని మొక్కండి మీరందరూ. సో ఇది మేము వచ్చినాం కదా, ఇట్లే వచ్చినాం. ఇది ఒక అక్షర కట్టిరు మంచిగా, ఇది పైన రాడ్లు పెట్టేసారు. మళ్ళీ మెట్లు ఉన్నాయి పైకి పోనీకి. సో చూడండి ఆ టైంలో ఎట్లా కట్టిరో వాళ్ళ ఐడియా చూడండి ఎట్లుందో అసలు. సో ఇదే అన్నమాట మొత్తం టెంపుల్. సో ఇక్కడ చూసుకుంటే మనకు కృష్ణుడు ఉన్నాడు అన్నమాట. సో వాటర్ ఏం లేవు దీంట్లో, ఓన్లీ కృష్ణుడే ఉన్నాడు. టెంపుల్ క్లోజ్ ఉంది, ఎందుకంటే మన లోపల ఎంట్రీ లేదు మనకి. చూడడం ఎంత మంచిగా ఉందో దీనికి స్ట్రక్చరు. చూసుకుంటే దేవతలు ఇటు అటు. సో దర్వాజా ఒకసారి పైన చూడండి, మస్తుంది మంచిగా. సో హుండీ ఉంది. సో ఇదే వచ్చేసి గర్భగుడి అన్నమాట. సో సేమ్ బయట ఎట్లుందో లోపల కూడా అట్లే ఉంది, మనం ఎంట్రన్స్ దగ్గర ఎట్లుంటుందో అట్లా. సో సీతారాముడు అన్నమాట. సో పైన మొత్తం బండలే ఉన్నాయి. డిజైన్ చూడండి ఎంత మంచిగా ఉందో, ఫ్లవర్ డిజైన్ వేసిర్రు. ఎంత పెద్ద బండలు ఉన్నాయో, ఎగ్దమ్ ఉంది టెంపుల్ అయితే, మంచిగా ఉంది. సో ఈ ఆలయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 PM వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 to 8 వరకు తెరిచి ఉంటుంది అన్నమాట. సో ఎవరైనా వస్తే ఆ టైంకి వచ్చేసి మొక్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది అన్నమాట. సో ఇది వచ్చేసి దాదాపు ఇప్పుడు మనం డిచ్పల్లి నుంచి 4 kilometers, నిజామాబాద్ నుంచి 35 kilometers అరౌండ్ దాకా ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి 200 kilometers చేంజ్ ఉంటుంది. సో ఇది అన్నమాట ఈ టెంపుల్ ఉంటుంది డెవలప్మెంట్ ఇంకా బాగా. సో ఎందుకంటే ఇది మన పాత కాలం టెంపుల్ కదా, సో దీన్ని మనం కాపాడుకోవాలి. సో ఇక్కడ రెస్ట్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో అన్నీ మంచి సౌలతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు దూరం నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ ఉండడానికి కొంచెం వాళ్ళకి ఏదో ఒకటి వసతులు ఉంటే బెటర్ ఇంకా. సో మన పల్లకి, దేవుని వారి పల్లకి అన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు శ్రీరామనవమికి బాగా రష్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. దాంతోపాటు అది హుండీ, స్వామివారి హుండీ చూడండి. ఇది అవుటర్ సైడ్ వ్యూ ఇది.
సో ఏంటంటే ఈ హిస్టరీ వచ్చేసి టెంపుల్ హిస్టరీ. ఈ ఆలయాన్ని నిర్మించిన కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు 2 అన్నమాట. సో ఇది వచ్చేసి నిర్మాణం వచ్చేసి 12th సెంచరీ 12వ శతాబ్దంలో దీనిది. సో దీనికి కొంతమంది ఏమంటారంటే నార్మల్గా 1310 నుంచి 1311 వరకు ఆ సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫిర్ దండయాత్ర చేసి ఈ టెంపుల్ని మరి దోచుకునడానికి కొంతమంది అంటారు అన్నమాట. సో ఇది కొంచెం అంటే మొత్తం కంప్లీట్ కాలే అన్నమాట ఇది. సో మిడిల్లోనే ఆగిపోయినని కొంతమంది అంటారు. సో మీరు పైన చూసుకుంటే మొత్తం బ్లాక్ ఉంది, మిడిల్లో చూసుకుంటే వైట్ ఉంది, మళ్ళీ బ్లాక్ ఉంది. సో ఇది నలుపు మరియు తెలుపు బ్యాలిస్ట్ రౌతులతో కట్టిన టెంపుల్ ఇది. సో ఇది ఒక ద్వారం ఉంది, మళ్ళీ ముందు ఒక ద్వారం ఉంది. చూడండి ఎంత పెద్ద బండ ఉంది. ఇక్కడ సైడ్ నుంచి చూస్తే ఇంత పెద్ద బండ ఉంది. సో ఫోకస్ అవుతలే అనుకుంటా. ఓకే అవుతుంది. ఓకే ఇది అన్నమాట. సో 3 పెద్ద పెద్ద బండ రావుతులు ఉన్నాయి. సో పైన కూడా ఎంత మంచిగా ఉంది చూడండి. ఇప్పుడు సింహాలు ఏదో ఆ టైంలో హిస్టరీ సంబంధించినవి అయితే ఉందన్నమాట. సో ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఇది వచ్చేసి దాదాపు హైవే పక్కనే అన్నమాట. చూసుకుంటే అది కనిపిస్తుందా అక్కడ, అది హైవే, నేషనల్ హైవే. సో ఇదన్నమాట పక్కనే ఉంది. సో ఇది మొత్తం టోటల్ వ్యూ టెంపుల్ది. 4 వైపులా 4 ఉన్నాయి అన్నమాట. ఇవి అంటే ఆ టైంలో ఏదైతే కోటలు ఉంటాయి వాటికి ఉండే అన్నమాట. ఇక్కడ ఉండి చూస్తుండారు అన్నమాట. మొత్తం చూస్తారు కావచ్చు మరి ఆ టైంలో. సో అది చూసిర్రా, చుట్టూ వాటర్ ఉన్నాయి, మిడిల్లో ఏదో ఉంది కళ్యాణ మండపం సంథింగ్, ఏదో ఎగ్జాక్ట్ నాకు తెలియదు. ఇది వచ్చేసి మరి ఇది కూడా ఏదో స్ట్రక్చర్ ఉంది. సో లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే అదేందో కామెంట్ చేయండి. మరి దాంతోపాటు ఆడ కూడా ఏదో ఉంది అన్నమాట, అది కనిపించేది. సో అది కూడా ఆ టైంకి చెందింది ఏదో ఉంది. ఐ థింక్ అది శాసనమో ఏదో ఇన్స్క్రిప్షన్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఇదన్నమాట. ఇది చుట్టూ చెరువే. వర్షాకాలంలో అయితే మస్తు ఉంటుంది అన్నమాట. చుట్టూ మంచి చెట్లు పెరుగుతాయి కాబట్టి ఇంక ఇదంతా వాటర్ ఫిల్ అయిపోతుంది. అదంతా కొండలే అన్నమాట అదంతా. సో ఇదంతా మొత్తం కొండలే. అట్లా పోతే కామారెడ్డి వస్తుంది. ఇదంతా చుట్టుపక్కల కొండలే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు జూన్ టైం కాబట్టి కొంచెం వానలు స్టార్ట్ కాలే కాబట్టి ఇక్కడ అంత ఏం గ్రీనరీ లేదు. అదే కొంచెం ఇట్లా ఆగస్ట్ ఆ టైంకి వస్తే ఫుల్ ఇదన్నమాట, వర్షం ఉంటుంది, మంచిగా ఉంటుంది. మళ్ళీ చూసుకుంటే ఈడ కూడా ఆ కింద నుంచి దారి అన్నమాట అది. సో అది పక్కనే రోడ్ ఉంది, ఇది కింద నుంచి దారి అన్నమాట పైకి రావడానికి. సో ఇదేదో మళ్ళీ మెట్లు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మొత్తం చెత్త అయితే వస్తుంది. సో అవి మెట్లు అట్లా పోయి అట్లా కూడా పోవచ్చు, మరి అట్లా ఇట్లా కూడా రావచ్చు అన్నమాట. ఇదే మొత్తం టెంపుల్ ఇవి వచ్చేసి చూసిరా. ఇదే ఒకటి ఎట్లా అంటే మన కాకతీయ తోరణం లెక్క ఉంది కదా, మన వరంగల్లో ఉంటుంది. సో అట్లా పైన ఏదో 3 మన ఉన్నాయి. సో ఇది మొత్తం ఓవరాల్ వ్యూ వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం నుంచి నిజామాబాద్కి పోవడానికి ఏదో గుహ లాంటివి కూడా ఉన్నాయని కొంతమంది అంటారన్నమాట చరిత్రకారులు. ప్లస్ నార్మల్గా ఊర్లో ఉండే వాళ్ళు అడిగినా కొంచెం అయితే వాళ్ళు చెప్పారన్నమాట సబ్వే లాంటిది ఏదో ఒకటి ఉందని. సో కింద నుంచి పోవాలని. సో అది శ్రీరామనవమి టైంకి, ఏకాదశి టైంకి ఫుల్ పబ్లిక్ ఉంటారన్నమాట. సో కింద ఒకటి ఉంటుంది, ఆడేందంటే అన్నదానం పెడతారు. సో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని బాగా ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఈ లోకల్లో ఈ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ప్లేస్ నార్మల్గా ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు వచ్చేసి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మంచిది. సో ఇది చూసిర్రా. ఇంకోటి డోరు మొత్తం దీనికి 3 ఉన్నాయన్నమాట డోర్స్, ఇటు అటు అన్నీ రాళ్ళే ఉన్నాయి కింద మొత్తం 3 వరుసలా వేర్చిర్రు మొత్తం రాళ్ళు. సో పెద్ద పెద్ద బండలు చూడండి, సేమ్ నలుపు ప్లేస్ తెలుపు మొత్తం రాళ్ళు. సో ఇది అన్నమాట డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3 మొత్తం. కాకపోతే ఈ 2 క్లోజ్, ఇది ఒకటే మెయిన్ ద్వారం అన్నమాట. సో ఇది గజస్తంభం అవుడు ఉంది, మొత్తం బొమ్మలు ఉన్నాయి, 4 బొమ్మలు ఉన్నాయి. సో చూడండి ఇది మొత్తం దగ్గర నుంచి వ్యూ. ఈ స్మూత్ కటింగ్ వచ్చింది, అంతా రఫ్ లేకుండా. మన ఆ టైంలో మొత్తం దీని జాయింటింగ్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు ఆడ. సో అక్కడ కూడా మొత్తం ఎగ్దాం ఉంది టెంపుల్ వచ్చేసి. సో సైడ్ నుంచి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఈ సైడ్ నుంచి సో చూడండి మంచిగా ఏదో మన బిందె లెక్క ఉంది కదా, అది ఒక మెయిన్ పిల్లర్. అది అక్కడ 2 పావురాలు కూర్చున్నాయి. కింద మళ్ళీ వైట్ ప్లస్ లోపల వైట్ మళ్ళీ బ్లాక్, ఇట్లా మొత్తం మిక్స్ అన్నమాట, నలుపు మరియు తెలుపు మొత్తం. సో అక్కడ హనుమంతుడు మొక్కుతున్నట్టు ఒక బొమ్మ చూడండి. సో పైన మళ్ళా ఒక 2 పావురాలు, హంసలు ప్లస్ ఏదో దేవత కూర్చుంది. సో ఇక్కడ ఇటు చూసుకుంటే ఇంకా ఏదో నాట్యం వేస్తున్నాడు. సో ప్రతి ఒక్క ఆ టైంలో చెందిన
అంటే వాళ్ళ ఏమి యూజ్ చేసారో అన్నీ మొత్తం దాంట్లో చూపించారు అన్నమాట. ఆ టైంలో ఉండే కల్చర్కి వచ్చేసి A to Z. సేమ్ 4 వైపులా ఇదే అన్నమాట బొమ్మలు. అక్కడ చూసుకుంటే సేమ్ ఇందాక చూపించిన కదా అదే బొమ్మ, సేమ్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయన్నమాట. డ్రాయింగ్ వచ్చేసి అంత ఇక్కడ చూసుకుంటే డ్యాన్స్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఒక లేడీ చిలికను పట్టుకొని ఉంది, ప్లస్ జింకలు. సో ఆ టైంలో సింహంతో ఫైటింగ్ చేస్తుండు. ఆ టైం రాజు కావచ్చు మరే. సో ఆడ చూడండి సేమ్ 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చింది. సో ఈ స్ట్రక్చర్ ఆ టైంలో కట్టారంటే ఇది వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో మన అంచనాకి వదిలేయాలి. సో పైన చూడండి ఒక స్త్రీను మరి ఎవరో కత్తి పట్టుకుని డ్యాన్స్ చేసినట్టు, యుద్ధం చేసినట్టు. ఇక్కడ చూసుకుంటే తబలా వాయించినట్టు ఉంది ఇటు సైడు. మళ్ళీ అక్కడ ఏదో డ్యాన్స్ చేసినట్టు విష్ణుమూర్తి అవతారం ఏదో ఉంది. సో అక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ కింద వచ్చేస్తే కోలాటం ఆ టైంలో డ్యాన్స్ చేసినవి కావచ్చు మరే. కోలాటం ఆడుతుర్రు ఇటు. సో ఇది ఫైటింగ్ సీను. సో ఇక్కడ వచ్చేసి ఒక ఏనుగును మరియు అలాగే పులి ఫైట్ చేస్తున్నట్టు, ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఏనుగు ఫైట్ చేస్తున్నట్టు ఉన్నాయి. సో మొత్తం ఇట్లే ఉన్నాయి చిన్న చిన్న, మొత్తం ఇక ఈ సైడ్కి వచ్చేసి అంతే అన్నమాట. మొత్తం ప్రతి ఒక్కటి పెట్టిర్రు మొత్తం ఆ టైంలో ఉన్న అన్నీ. సో ఇది అన్నమాట మొత్తం టెంపుల్ వ్యూ వచ్చేసి. సో చూడండి ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మించారు, ఇక్కడ మొత్తం టాయిలెట్స్ కడుతున్నారు ఇప్పుడు. సో ఇది అన్నమాట టెంపుల్ నుంచి డిచ్పల్లి విలేజ్. ఇది మొత్తం చూడండి ఎన్ని ఇల్లులు ఉన్నాయో, మొత్తం చాలా పెద్ద ఊరే ఇది. సో ఇది చూపెట్టినా కదా మెట్ల మీద రేకులు పెట్టారు అన్నమాట. 105 మెట్లు ఉంటాయి. సో ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట. ఐ థింక్ ఇది టెంపుల్కో మరి విలేజ్కో తెలియదు, అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. సో ఇది కనిపిస్తుంది మొత్తం 4 వైపులు ఉన్నాయి అన్నమాట ఇలాంటి కోటకి. సో ఇవి 4 సైడ్స్ మొత్తం టోటల్. సో ఒకసారి టెంపుల్ మొత్తం 365 డిగ్రీస్లో నేను చూపిస్తాను. సో వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. సో నేను ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే, లేకపోతే మీకు ఏమైనా రాంగ్ అనిపించుంటే నాకు కామెంట్ చేయండి, మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తాను. సో నాకున్న డేటా ప్రకారం నేనైతే ప్రజెంట్ చేసిన మీ ముందు. సో దాంతోపాటు ఏంటంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ మస్ట్ అన్నమాట. సో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఎట్లా రీచ్ అవుతుంది అనేది. సో మొత్తం చూసారు టెంపుల్ ఇదన్నమాట మొత్తం ఓవరాల్ వీడియో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మనం ముందు తీయాలంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. సో థ్యాంక్ యూ.